కృపతో ప్రపంచాన్ని నిలబెట్టే శక్తి. సంపద అంటే కేవలం బంగారమని కాక బోధించి, అన్నం, ఆరోగ్యం, ఆశ్రయం కూడా వరమని నేర్పే తల్లి. భూమి ఒడిలో శ్రమకు ఫలితాన్ని సమయానికి ఇచ్చే మంగళదాత. కృతజ్ఞత ఉన్న హృదయంలోనే నిజమైన ఐశ్వర్యం పుడుతుంది. అహంకారం తగ్గిన చోటే మహాలక్ష్మి నిలుస్తుంది. వృక్షం ధర్మ సంపద సేవగా మారాలని బోధించే దేవి. వసుధానామం జీవనానికి స్థిరమైన ఆధార దీపం. మితవ్యయం దానం కృతజ్ఞతల మార్గం చూపే జ్ఞానం. జయ జయ వసుధే మహాలక్ష్మి నిత్య మంగళదాయిని. నీ కృపలో ప్రతి గృహం శాంతి సంపన్నం కావాలి. వసుధే మహాలక్ష్మి భూమి వంటి సహన స్వరూపిణి. ప్రతి జీవికి పోషణనిచ్చే కరుణామయి తల్లి. నిశ్శబ్దంగా అన్నమై నీరు గాలిగా నిలిచే దేవి. కనిపించని కృపతో ప్రపంచాన్ని నిలబెట్టే శక్తి. సంపద అంటే కేవలం బంగారమని కాక బోధించి, అన్నం, ఆరోగ్యం, ఆశ్రయం కూడా వరమని నేర్పే తల్లి. భూమి ఒడిలో విత్తన మౌనంగా మొలకెత్తినట్లు మన శ్రమకు ఫలితాన్ని సమయానికి ఇచ్చే మంగళదాత. కృతజ్ఞతతున్న హృదయంలోనే నిజమైన ఐశ్వర్యం పుడుతుంది. అహంకారం తగ్గిన చోటే మహాలక్ష్మి నిలుస్తుంది. వృక్షం నీరగా మారి ఇతరులకు ఉపకారం చేసినట్లు ధర్మ సంపద సేవగా మారాలని బోధించే దేవి. వసుధే మహాలక్ష్మి భూమి వంటి సహన స్వరూపిణి. ప్రతి జీవికి పోషణనిచ్చే కరుణామయి తల్లి. నిశ్శబ్దంగా అన్నమై నీరు గాలిగా నిలిచే దేవి. కనిపించని కృపతో ప్రపంచాన్ని నిలబెట్టే శక్తి. సంపద అంటే కేవలం బంగారమని కాక బోధించి, అన్నం, ఆరోగ్యం,
జీవన